నమస్తే అండి. నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న నాటుకోళ్లలో చాలా నాటుకోళ్ళు చనిపోయాయండి. ఇవి ఎందుకు చనిపోయాయి, చనిపోకుండా ఉండడానికి నేను చేసిన ప్రయత్నాలు, అలాగే చాలామంది ఇంటి దగ్గరే నాటుకోళ్లను పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారందరూ నేను చేసిన పొరపాట్లే మీరు కూడా చేయకుండా ఉంటారని, నాటుకోళ్లు పెంచుకునే వాళ్ళకి ఎంతో కొంత ఈ వీడియో ద్వారా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. ఆ రోజు చిల్డ్రన్స్ డే అండి. ముందు రోజు మా నాన్న మా ఇంటికి వచ్చారు. వచ్చేటప్పుడు పాలు కూడా తీసుకుని వచ్చారు. పాలు 2 లీటర్ల వరకు తెచ్చారండి. సరే కొనుక్కొని ఎలాగా చేయలేం కదా, నాన్న తెచ్చిన పాలతోనైనా పిల్లలకి పాలకోవా చేద్దామని పాలు పొయ్యి మీద పెట్టి ఆల్ట్రేషన్ చేసుకోవాల్సిన కొన్ని డ్రెస్సులు ఉంటే అవన్నీ ఆల్ట్రేషన్ చేసుకున్నాను. పాలకోవాకి మందంగా ఉన్న గిన్నె ఉండాలి కాబట్టి సగం పాలు స్టీల్ గిన్నెలోకి మరగనిచ్చి తర్వాత ఇత్తడి గిన్నెలోకి మారుద్దామని ఇత్తడి గిన్నె కూడా రెడీగా పెట్టుకున్నాను. ఈలోగా బయటకు వచ్చి చూస్తే 3 కోళ్ళు చనిపోయి ఉన్నాయండి. ఈ పెట్ట పిల్లలు పుట్టి ఆ రోజుకి 4 రోజులే అయిందండి. ఈ పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఇంట్లో నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఒక నెల రోజుల వరకు వీటిని గాబుల్లోనే ఉంచేదాన్ని. అయితే నేను వాడే గాబు సరిగా లేక పిల్లలు బయటకు వచ్చేస్తున్నాయి అనేసి సరే వాళ్ళ అమ్మే చూసుకుంటుందిలే అని పిల్లల్ని బయటకు వదిలేశాను. నేనైతే కోళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి. మా కోళ్ళు అన్నీ చాలా హెల్తీగా ఉంటాయి. ఈ పుంజు పిల్ల నేను మా అమ్మ ఊర్లో కొని తెచ్చుకున్నానండి. ఇలాంటివి 2 పుంజులు. ముందు రోజు ఒకటి చనిపోయింది, తర్వాత రోజు ఇది కూడా చనిపోయింది. ఇలాంటి పెట్ట పిల్లలు మొత్తం 5 పిల్లలండి. ఇవి ఇప్పుడిప్పుడే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేశాయి. ఒక పెట్ట గుడ్డు పెట్టడానికి పందిరెక్కి పందిరి మీదే చనిపోయింది. కోళ్ళకి రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయండి. అవి రాకుండా ఉండడానికి నేను అవి తినే ఫుడ్లోను వాటర్లోను టెట్రాసైక్లిన్ అనే పౌడర్ని కలిపి కోళ్ళకు పెడుతూ ఉంటాను. ఆ పౌడర్ నేను ప్రతి 10 రోజులకు ఒకసారి తవుడులో కలిపి పెడతానండి. ఆ పౌడరు యాంటీబయాటిక్గా పనిచేసి వైరస్ బ్యాక్టీరియాల నుండి వచ్చే డిసీజ్ని రాకుండా చేస్తుంది. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ పౌడరు వరుసగా 3 రోజులు ఇవ్వాలటండి. నేనేమో 10 రోజులకు మాత్రమే ఇచ్చేదాన్ని. ఈ విషయం నాకు ఆ రోజే తెలిసిందండి. కోళ్ళు చనిపోతున్నాయని వెటనరీ షాప్కి వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, కోళ్ళకి ఏదైనా డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు కాకుండా ప్రతి నెల కోళ్ళకి వ్యాక్సిన్ వేయించుకోవాలి, ట్యాబ్లెట్స్ అని లిక్విడ్స్ అని ఇస్తూ ఉండాలని చెప్పారు. కోళ్ళకి ఇంత భయంకరమైన వైరస్ ఎందుకు వస్తుందో ఏమో తెలియదు కానండి, అది వచ్చిన కొన్ని గంటల్లోనే చనిపోతాయి. ఈ పుంజుపిల్ల ఉదయం కొంచెం నీరసంగా అనిపించిందండి. అది మధ్యాహ్నానికే చనిపోయింది. వాటిని బ్రతికించుకునే అంత టైం కూడా మాకు ఇవ్వలేదండి. ఆ రోజు మా వారు నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకున్నారు. తను లేస్తే మందులు తెచ్చుకోవచ్చు అని అనుకునేలోగా 4-5 కోళ్ళు చనిపోయాయి. ఈ వైరస్ ఎఫెక్ట్కి చనిపోయిన కోడి ముఖమంతా నల్లగా మారిపోయి కళ్ళల్లోంచి బ్లడ్ కూడా వస్తుంది. మ్యాక్సిమం పల్లెటూర్లలో కోళ్ళు అందరూ పెంచుతారండి. అందరి కోళ్ళు కలిసి ఒకే చోట ఉండడం వల్ల ఊర్లో ఒక్క కోడికి ఈ వైరస్ వచ్చిందంటే మొత్తం ఊర్లో ఉన్న కోళ్ళన్నింటికీ స్ప్రెడ్ అవుతుంది. ముందు రోజు మాది ఒక కోడి చనిపోయిందండి. అది పొరపాటున ఏదో తినేసి ఉంటుంది, అందుకే చనిపోయిందని అనుకున్నాను. తర్వాత రోజు కూడా 4-5 కోళ్ళు చనిపోతే నాకు డౌట్ వచ్చి మా పక్క వీధిలో అడిగితే అప్పటికే వాళ్ళ కోళ్ళు కూడా చనిపోయేటండి. మా పక్క వీధిలో నాలాగే ఒక అబ్బాయి కోళ్ళు చాలా ఇంట్రెస్ట్గా పెంచుతాడు. తనైతే జాతి కోళ్ళు పెంచుతాడండి. ఒక్కొక్క పుంజు వచ్చేసి 15,000 20,000 ఉంటుంది. అలాంటి పుంజులు పెట్టలు మొత్తం 50,000 ఖరీదు చేసే కోళ్ళు చనిపోయేటండి. ఇంత భారీగా నష్టం రావడానికి చనిపోవడానికి నాకు తెలిసి 3 కారణాలు ఉన్నాయండి. ఒకటి, కోళ్ళు పెంచుకునే వాళ్ళకి కోళ్ళ గురించి సరైన అవగాహన లేకపోవడం. 2, ఊర్లో ఫస్ట్ ఎవరి కోళ్ళకి తెగుళ్ళు వచ్చాయో వాళ్ళు చెప్పకుండా వైరస్ వచ్చిన కోళ్ళని కట్టి పెట్టకుండా వీధుల్లోకి వదిలేయడం. 3వ కారణం వచ్చేసి ఏదైనా తెగులు వచ్చి కోళ్ళు చనిపోతే వాటిని మట్టిలో పూడ్చకుండా రోడ్ల పక్కనే పాడేయడం. ఇలా చేయడం వల్ల కూడా మిగతా కోళ్ళు చనిపోతున్నాయి. కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మన కోళ్ళు చనిపోయాయి కదా, పక్క వాళ్ళ కోళ్ళు కూడా చనిపోవాలి అనుకుంటారు. ఒకవేళ పక్క వాళ్ళ కోళ్ళు బ్రతుకుంటే వాళ్ళ కోళ్ళు చనిపోయాయి అన్న బాధ కన్నా పక్క వాళ్ళ కోళ్ళు బ్రతుకున్నాయి అన్న బాధే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కోళ్ళు ఎవ్వరు పెంచుకున్నా వాటి వల్ల ఇంట్లో ఎంతో కొంత ఆర్థిక సాయంగా ఉంటాయని కోళ్ళు పెంచుకుంటారు. నేనైతే డిసెంబర్ నెల వరకు గుడ్ల కోసం పెంచుతానండి.
డిసెంబర్ నెలలో 3-4 నెలలున్న కోళ్ళు వదిలేసి మిగతా కోళ్ళన్నీ సంక్రాంతి టైంలో అమ్మేస్తాను. ఆ టైంలో అయితే పండక్కి ఏదో ఒక ఖర్చుకు వస్తాయి కదా అని సంక్రాంతికి అమ్ముతాను. అప్పటి వరకు మట్టు పెట్టే ఉంటే మట్టు పెడతాను, లేదంటే గుడ్లు ఉడకబెట్టి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేస్తాను. మా దురదృష్టం ఏంటంటే సంక్రాంతి పండగ దగ్గరలో ఉన్నప్పుడే మా కోళ్ళన్నీ చనిపోయాయండి. వీటికి పెట్టే తవుడు సజ్జలు కొనడానికి రేట్ ఎక్కువగా ఉన్నా సరే గుడ్లైనా ఉంటాయి కదా అని వందలు ఖర్చు పెట్టి వాటిని ఎంతో ప్రేమతో ఇష్టంతో పెంచుకుంటుంటే కరెక్ట్గా చేతికి వచ్చే టైంలో పంట నష్టం వచ్చినట్టు కోళ్ళు అమ్ముకునే టైంలో కోళ్ళు అన్నీ చనిపోయాయి. కోళ్ళకి వైరస్ వచ్చిందని నాకు ముందుగా తెలిసినా నేను ఒక్క కోడి కూడా చనిపోకుండా చూసుకునేదాన్ని. కోళ్ళు చనిపోతున్నాయి ఏంటా అని మా పక్క వీధిలో అడిగి తెలుసుకుంటేనే కానీ నాకు కోళ్ళకి వైరస్ వచ్చిందని అసలు తెలియదండి. ఆ రోజు సాయంత్రానికి 4 కోళ్ళు చనిపోయాయండి. ఆ రోజు నైటే కోళ్ళన్నింటికి టాబ్లెట్స్ వేసాము. ఈ టాబ్లెట్స్ వేసేటప్పుడు ఒక కోడికి వేసిన వెంటనే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వేరే కోడికి టాబ్లెట్ వేసేదాన్ని. అందుకే బకెట్తో నీళ్లు పక్కనే పెట్టుకున్నాను. కోళ్ళు నైట్ టైం అయితేనే దొరుకుతాయండి, పగలైతే వీటిని అసలు పట్టుకోలేము. అందుకని టాబ్లెట్స్ నైటే వేసాము. ఇలా టాబ్లెట్స్ వేసేసి ఉదయం బయటకు ఎక్కడికి వెళ్లకుండా వీటి కాళ్ళకి తాళ్ళు కట్టేసి మొక్కల దగ్గర పందిరి మీద కట్టేశాను. వదిలేస్తే మళ్ళీ ఉదయాన్నే వీధుల్లో తిరిగేస్తాయని ఊర్లో ఈ కోళ్ళకి వచ్చిన వైరస్ తగ్గేంత వరకు కోళ్ళని కట్టిపెట్టే పెంచుదామని కట్టేశాను. నైటు ట్యాబ్లెట్స్ వేశాను కాబట్టి ఉదయం వాటికి పెట్టే తవుల్లో ఈ పౌడర్ కలిపి కోళ్ళన్నింటికి పెట్టాను. చిన్న పిల్లలు ఉన్నాయి కదండి, వాటికేమో వాటర్లో ట్యాబ్లెట్ కలిపి పెట్టాను. పెద్ద కోళ్ళకేమో తవుడులో పౌడర్ కలిపి పెట్టాను. ఇలా వరుసగా 3 రోజులు ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు. ఇలా మందులు ఇస్తూనే కోళ్ళన్నీ సపరేట్ చేసేసి నీరసంగా ఉన్న కోళ్ళన్నీ దూరంగా పెట్టాను. ఏంటోనండి, అప్పటికే నా మనసు బాగాలేక బాధలో ఉంటే అదే టైంలో నా కోళ్ళన్నీ చనిపోవడం నాకు ఇంకా బాధ కలిగించింది. అసలైతే ఆ రోజు వీడియో నేను వేరే ప్లాన్ చేసుకున్నాను, కానీ కోళ్ళన్నీ చనిపోతుంటే నా ధ్యాస అంతా వాటి మీదే ఉండేది. బయటకు ఎక్కడికైనా వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం లేక ఇలా ఇంట్లోనే కోళ్ళు పెంచుకుంటున్నాను. ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ పిల్లల పెట్ట కూడా చనిపోయిందండి. అవి గుడ్లో నుంచి బయటకు వచ్చి కనీసం వారం కూడా కాలేదు, అప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళమ్మ ఉంటే వర్షం వచ్చినా చలేసినా వెచ్చగా ఉండేలా పిల్లల్ని రెక్కల్లో దాచుకొని కాపాడుకుంటుంది. ఇంట్లో కోళ్ళని పెంచుకునే వాళ్ళకి అంత చిన్న పిల్లల్ని పెంచడం కష్టమేనండి. ఎందుకంటే ఓవైపు కుక్కలు అటాక్ చేస్తూ ఉంటాయి, ఇంకోవైపు కాకులు అటాక్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటిని నేను మా పిల్లలే కాపాడుకోవాలి. చాలా వరకు వాటిని బ్రతికించుకోవడానికి నా ప్రయత్నం నేను చేశానండి, అయినా సరే ఫలితం శూన్యమైంది. ఉదయం లేచేసరికి ఒక పెట్ట చనిపోయింది, మధ్యాహ్నం 2 పెట్టలు చనిపోయాయి, సాయంత్రం అయ్యేసరికి ఒక పెట్టపిల్ల చనిపోయింది. మొత్తం నా దగ్గర 8 పెట్టలు, 3 పుంజులు, 4 కోడి పిల్లలు, ఒక పుంజు పిల్ల ఉండేది. వాటితో పాటు ఇప్పుడున్న చిన్న కోడి పిల్లలు, అంటే మొత్తం 16 కోళ్ళు ఉండేవండి. 16 కోళ్ళల్లో 9 కోళ్ళు చనిపోయాయి. ఇంకా ఎన్ని చనిపోతాయో ఎన్ని మిగులుతాయో డౌట్గానే ఉంది. కానీ నాకేం జరిగినా అది నా మంచికే అనుకుంటానండి. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ని బట్టి ఇక మీదట కోళ్ళు ఇంకెంత జాగ్రత్తగా పెంచాలో తెలుసుకున్నాను. నెల వ్యాక్సిన్ ఖచ్చితంగా చేపిస్తానండి. సంక్రాంతికి కోళ్ళన్నీ అమ్మేసి ఆ డబ్బులతో వీటికి గాబులు కొనుక్కుందాం అనుకున్నాను, కానీ కోళ్ళే లేకుండా అయిపోయాయి. ఈ కోళ్ళన్నీ రాత్రిపూట మా పెరట్లో ఉన్న సీతాఫల చెట్టు మీద ఉంటాయండి, అందుకే గాబులు కొనే అవసరం నాకు రాలేదు. ఇది వరకు వేప చెట్లు ఉండేవి, ఆ చెట్లు నరికేసిన తర్వాత సీతాఫల చెట్టు మీదే ఉంటున్నాయి. ఇక్కడ గాబులో ఉన్న పెట్టకి 4 పిల్లలు ఉండేవండి. ఈ పెట్ట నాకు గుడ్లతో పాటు మా పెద్ద చెల్లి ఇచ్చింది. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉందో లేదో, చెల్లి ఇచ్చినట్టుగా నేను ఒక వీడియోలో కూడా షేర్ చేశాను. అయితే ఈ పిల్లలు రాత్రి గాబులోనే కప్పెట్టాము, అది సరిగా లేక పిల్లలన్నీ బయటకు వస్తాయి. పెట్ట పిల్లలు బాగానే ఉన్నాయి కదా అని అన్నీ ఒకే దగ్గర ఉంచితే ఆ పెట్ట కూడా సాయంత్రానికి చనిపోయింది. పిల్లలేమో 4 కనిపిస్తున్నాయి కదండి, అందులో ఒక పిల్ల కూడా చనిపోయింది. ఎవరైతే నాటుకోళ్లను పెంచుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి
చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ వైరస్ కోడికి వచ్చిందంటే మనం ఎన్ని రకాల వ్యాక్సిన్స్ వేసినా కోడిని బ్రతికించుకోవడం చాలా కష్టమండి. ఏదేమైనా కోళ్ళకి రాకుండానే జాగ్రత్త పడాలి తప్ప వస్తే కాపాడుకోవడం అంత ఈజీ కాదు. అలాగే ప్రస్తుతానికి మీరున్న ప్రాంతాన్ని బట్టి మీకు ఈ వైరస్ ఉందో లేదో తెలుసుకొని నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చికెన్ కొనుక్కోవాలనుకుంటే ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. మేమైతే అమ్మాళ్ళూరులో చిన్న నాటుకోళ్ళ ఫామ్ కూడా పెడదామని అనుకున్నామండి. కానీ ఇప్పుడు జరిగింది చూస్తే ఇలాంటిదే ఇంకా ముందు ముందు జరిగితే నష్టాన్ని తట్టుకోవడం మా వల్ల కాదు. నాటుకోళ్ళు పెంచాలంటే చాలా అనుభవం ఉండాలండి. ఇంట్లో పెంచుకునే 10-20 కోళ్ళు అయితే పర్వాలేదు, కానీ 100ల్లో పెంచుకునే వాళ్ళు అయితే అన్నీ తెలుసుకొని నాటుకోళ్ళను పెంచాలి. నేను కోళ్ళను పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అండి పిల్లల పెట్ట చనిపోవడం. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మా టైం అంతా వాటితోనే స్పెండ్ చేస్తున్నామండి. ఈ వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు కూడా ఓవైపు అవి అరుస్తూ ఉంటే ఈ వీడియో కూడా సరిగా చేయలేకపోయాను. పిల్లలు ఉన్నంతసేపు పిల్లలు చూసుకుంటున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకుంటున్నాను. కోళ్ళు చనిపోయాయి అన్న బాధ అయితే నాకు మామూలుగా లేదండి. ఒక రోజంతా ఏడ్చుకున్న సందర్భం కూడా ఉంది. నాటుకోళ్ల పెంపకంలో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏమీ కాదండి. నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి కోళ్ల పెంపకంలో నేను ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో మీకేమైనా తెలిస్తే కనుక మీ సలహాలు సూచనలు నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యింది అని అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఓకేనండి, మరో వీడియోతో వస్తాను. అంతవరకు ఉంటానండి. నమస్తే.